ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలోని ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు పత్రిక. రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, 500 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ బయోగ్యాస్ ప్లాంట్లు, ఆ గ్యాస్లు వాహనాలకు వినియోగించే అవకాశం. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓఎంపై సంతకాలు. ఆర్సెల్ మిత్తల్ 1.61 లక్షల కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం. సిఐజీ ప్లాంట్ ఏర్పాటులో ప్రయోజనాలు. పర్యావరణ అనుకూలం, కార్బన్ ఉద్రాగాల తగ్గింపు, డీజిల్ పెట్రోల్ వినియోగాన్ని ప్రత్యామ్నాయం. సిఎన్జి ఉత్పత్తి, వర్రి గడ్డి, సోము చెత్త, చెరుకు చెత్త, పత్తి గడ్డి, పశువుల పేడ వంటి వాటి వినియోగం. ఈ వనరుల నుంచి వాయురహిత విచ్ఛిన్నం ద్వారా సహజ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. శుద్ధి చేసిన తర్వాత దాన్ని కుదించి సిఐజీ అని పిలుస్తారు. ఇందులో 90% కంటే ఎక్కువ స్వచ్ఛమైన మిథానే ఉంటుంది. ఇంధనంతో పాటు ఉత్పత్తిగా సేంద్రియ ఎరువులు వస్తాయి. వీటి వాడకంలోనూ నేలలు సారవంతం అవుతాయి. ఈ ఎరువులు నేల క్షీణత తగ్గించి మెరుగైన దిగుబడులు అందిస్తాయి. శుద్ధ ఇంధనం రంగంలో రిలయన్స్ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో 500 ఇంటిగ్రేటెడ్ కాంపోస్ట్ బయోగ్యాస్ సిఐజీ ప్లాంట్లు రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ఆర్బీఎల్ ఏర్పాటు చేయనుంది. ఇందులో 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు సంస్థల ప్రతిపాదనలో పేర్కొంది. రాష్ట్రంలో 8 జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్టు కింద కాకినాడలో 3, రాజమహేంద్రంలో 2, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో 1 చొప్పున 8 ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుంది. వచ్చే ఏడాది నవంబర్ నాటికి వాటిని ఉత్పత్తిలోకి తెస్తుంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదటి ప్లాంట్ డిసెంబర్ 28న శంకుస్థాపన చేయనుంది. దశల వారీగా రాబోయే 4-5 ఏళ్లలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని ఎంఓఎంను కుదుర్చుకుంది. సచివాలయంలో మంగళవారం సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంఓఎంపై సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఇచ్చే ప్రోత్సాహకాలు వాటిని వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రజలు గమనిస్తుంటారు, జాగ్రత్త. సభలోనూ బయట మీ భాషా ప్రవర్తన చాలా కీలకం. ఇసుక, మద్యం వ్యాపారంలో తలదూర్చొద్దు. అసెంబ్లీ రూపొందించే పాలసీలే సమస్యల పరిష్కారాలు. ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ నలుగురు డైరెక్షన్లోనే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి ఆదేశాలతో సోషల్ మీడియాలో పోస్టులు. భార్గవరెడ్డి వచ్చాక వాటిలో అసభ్యత పెంచాం. వాంగ్మూలంలో వర్ర రవీంద్రరెడ్డి వెల్లడి. అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు. సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు. విషనాగులతో పాటు అనకొండలు పట్టుకోవాలి. నన్ను, మా అమ్మ విజయమ్మను తిట్టించారు. పోస్టులు పెట్టొద్దని జగన్ చెప్పి ఉంటే అప్పుడే ఆగేవి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజం. నేడు శాసనసభకు 3 బిల్లులు. సభ్యులకు కాగ్ నివేదిక. అసెంబ్లీ చీఫ్ విప్గా ఆంజనేయులు. రికార్డు స్థాయిలో 20 మందికి చీఫ్ విప్లుగా అవకాశం. జనసేన, భాజపాలు. అత్యంత శక్తివంతుడు ప్రధాని మోడీ. ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో చంద్రబాబు. దేశంలో రాజకీయం ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత శక్తివంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాత స్థానంలో ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్టు తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అత్యంత శక్తివంత నాయకులు 5వ స్థానం, ముఖ్యమంత్రులు అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. 2024లో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి సామర్థ్యాలను అంచనా వేసింది. ప్రధాని మోదీ వరుసగా 3వసారి ప్రధాని ఎన్నికై 60 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒకవైపు అమెరికాతో, మరోవైపు రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ అధినేతలతో ఏకకాలంలో స్నేహబంధాలు కొనసాగిస్తూ భారత్ ఆర్థిక వ్యవస్థను $4 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లారు. విదేశీ నైపుణ్యంతో పోలవరం డిజైన్లు. ఆస్ట్రేలియా కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో రూపకల్పన. విదేశీ నిపుణుల బృంద పరిశీలన. ఆ తర్వాత కేంద్ర జల సంఘం ఆమోదం. డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్. మాజీ మంత్రి రోజా ధనంజయ రెడ్డి అన్యాయంగా ఉద్యోగుల నుంచి తీసేశారు. తెదేపా కార్యాలయంలో బాధ్యతగా ఉందాం. బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు. వైసీపీ ఎమ్మెల్యేలా చేయొద్దు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం మన విధి. వ్యవస్థలన్నీ పతన వ్యవస్థకు చేరాయి. 150 రోజుల్లో గాడిని పెట్టాం. ఇసుక, మద్యం జోలికి ఎవరూ వెళ్లొద్దు. ప్రతి ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలి. నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్. ఎమ్మెల్యే వాటికి చైర్మన్లు. సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థిస్తాం. కూటమి సభ్యుల శిక్షణ కార్యక్రమంలో ప్రత్యేక సమావేశంలో చంద్రబాబు బేష్ బాగా కష్టపడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్. భారీ పెట్టుబడికి రిలయన్స్ సై. 65,000 కోట్లతో 500 కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు. 8 జిల్లాల్లో ఒకటి, 130 కోట్లతో ఏర్పాటు. బాబు సమక్షంలో అవగాహన ఒప్పందం. సిబిజీ ప్లాంట్ ప్రభుత్వానికి 57,650 కోట్ల ఆదాయం, 2.5 లక్షల మందికి ఉపాధి. ప్రభుత్వ పెట్టుబడులతో సమాంతరంగా పరుగులు తీయాలి.
అప్పుడే 20,00,000 ఉద్యోగాల లక్ష్యం సాకార్యం. క్లీన్ ఎనర్జీ విధానంలో సత్ఫలితాలు సీఎం. చిచ్చుపెట్టే ముఠా వైకాపా సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్. వర్రా రవీంద్ర రెడ్డి అందులో భాగస్వామి. సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి కీలక పాత్ర. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు. 45 మంది టీంపై కేసు. ఏ1 వర్రా, ఏ2 భార్గవరెడ్డి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, నీచ పోస్టులు. సమాజంలో అలజడి. కులాల మధ్య వైషమ్యాలు. మహిళలు, బాలికలు మానసికంగా హింసించడం, దళితులను కించపరచడం, బెదిరించడం, డబ్బులు వసూళ్లు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు. పులివెందుల కోర్టులో వివరించిన పోలీసులు. వర్రాకు 14 రోజుల రిమాండ్. భార్గవపై ఎల్ఓసి. ఇది కేవలం సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసు కాదు. ఇందులో వ్యవస్థీకరణ నేరం, కులాల మధ్య కుంపట్లు రాజేయడం, సమాజంలో చిచ్చు పెట్టడం, మహిళలను మానసికంగా వేధించడం, బాలికలను వదలకుండా కామెంట్లతో హింసించడం, గౌరవంగా బతికే దళితులు అవమానించడం, ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, పనిలో పనిగా బలవంతంగా వసూలు పాల్పడడం. వైసీపీ సోషల్ మీడియా వెనక ఇంతటి విషయం దాగుందని పోలీసులు పేర్కొన్నారు. యురేనియం బ్రేక్. కర్నూలు జిల్లాలో బోరు తవ్వకాల ప్రక్రియ నిలిపేత. ఇకపై ఏ విధంగా ముందుకెళ్లొద్దు. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రజల ఆందోళన దృష్ట్యా నిర్ణయం. ప్రక్రియను ఆపేస్తున్నామని కలెక్టర్ ప్రకటన. యురేనియం తవ్వకాల్లో ప్రజల ఆందోళనపై ఆంధ్రజ్యోతి కథనాలు. సైతాన్ సైన్యానికి నేత జగన్. నాపై తప్పుడు ప్రచారాలు చేయించింది ఆయనే. విష్ణునాగులతో పాటు అనకొండను పట్టాలి. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైసీపీ ఎమ్మెల్యేలకు ఉన్నత విద్యా మండలిలో గోల్మాల్. 2.5 ఏళ్ల క్యాష్ బుక్లు మాయం. ఏటా 60 కోట్ల నగదు లావాదేవీలు. క్యాష్ బుక్లు లేవన్న మాజీ కార్యదర్శి. ఖాతాల బాధ్యత అప్పగింతలో చిక్కులు. మండలి ఉద్యోగులకు ఆగిపోయిన జీతాలు. వైసీపీ ప్రభుత్వంలో క్యాష్ బుక్లకు స్వస్తి. జేఎన్టీయూ అధికారిని చేతివాటం. కంప్యూటరైజ్డ్ బదులు మాన్యువల్ బిల్లులు. హోదా కాకుండా అధికారి పేరుతో నగదు డ్రా. వైసీపీకి రాజీవ్ కృష్ణ గుడ్ బై. త్వరలో టీడీపీలోకి. ఇప్పటికే లోకేష్ మంతనాలు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం కోలుకోకముందే వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పార్టీకి షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, కీలక నేత ఎస్. రాజీవ్కృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు జగన్కు లేఖ రాశారు. త్వరలో రాజీవ్కృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 3 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకప్పుడు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ పారిశ్రామికవేత్త పెండ్యాల కృష్ణబాబు అల్లుడు రాజీవ్కృష్ణ. ఆయన 2012లో వైసీపీలో చేరాక ఆయన వారసుడిగా రాజకీయాలకు వచ్చిన రాజీవ్కృష్ణ 2014లో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గ ప్రజల పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. కమ్మ సామాజిక వర్గం పట్ల వైసీపీ వైఖరి నేరుగా జగన్కు ఆయన లేఖ రాసి నిరసన తెలిపారు. రాజీవ్కృష్ణ కొంతకాలంగా పార్టీ కడప జిల్లాలో దెబ్బ, కర్నూలులో కాక. యురేనియం తవ్వకాలపై ప్రజాగ్రహం. పులివెందుల శుద్ధి కర్మాగారంలో అనార్థాలు. వైఎస్ హయాంలో ప్లాంటుకు శ్రీకారం. 15 ఏళ్లుగా తవ్వకాలు, శుద్ధి, సరఫరా. కీలకమైన టెలింగ్ ఫ్లాట్ భద్రతకు గాలి. హామీలను విస్మరించిన యూసీఐఎల్. పరిసర గ్రామాల్లో గాలి, నీరు కలుషితం. స్థానిక ప్రజల్లో అనారోగ్య సమస్యలు. పంటలో కూడా సాగు చేయలేని దుస్థితి. కర్నూలులో తవ్వకాలు వద్దని ఉద్యమ బాట. స్పందించిన సర్కార్. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు పేరు ఖరారు చేసిన చంద్రబాబు. ఎన్నికల అవినీతి ద్వారం మూత. అక్రమాలు పాల్పడ్డ ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీ. రొయ్యల ఎగుమతి యూనిట్ భారీ ఉల్లంఘనల గుర్తింపు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆన్లైన్లో తప్పుడు నివేదికలు. ద్వారంపూడి ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిపిస్తున్న దమననిధి అరాచక రీతి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్న బాబు సర్కార్. రాష్ట్రంలో పోలీసులు అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం. సాక్షి మీడియా యాక్టివిస్టులపై కట్టిన సర్కార్. నిర్బంధాలు, కక్ష సాధింపులకు దిగుతున్న వైనం. అక్రమ కేసులతో చిత్రహింసలు గురిచేస్తున్న రాక్షసానందం. ఫేక్ ఐడీలు, తప్పుడు పోస్టులు పెడుతున్నది వారే. ఆపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తుంది వారే. వందలాది అక్రమ కేసులు, వేలాది మంది వేధింపులు. రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ కూటమి పెద్దల వికటహాసం. థ్యాంక్ యూ.